జాబ్ క్యాలెండర్ జాడ పత్తా లేకుండా ఏడబోయిందో. ఏడాది పొడుగుతా నోటిఫికేషన్లు వేస్తామన్నోళ్ళ నోరెందుకు మూతపడ్డదు. చూడుండ్రి ఎట్లా ఎగబడ్డరో కొలువుల కోసం, అది కూడా హైడ్రాల డ్రైవర్ నౌకర్ల కోసం. ఏదైతేంది సర్కార్ కొలువు వస్తే చాలనుకుంటున్నారా? కానీ ప్రభుత్వం ఇచ్చేది టెంపరవరీ డ్రైవర్ నౌకరీ. అవును, అందుకోసమే ఇంతమంది వచ్చి లైన్లు కట్టి నిలుస్తున్నారు. ఉన్న ఉద్యోగాలు కూడా గొర్రెతోక బెత్తెడే అన్నట్టు ఒక 200 కొలువులే. అవిటి కోసం సికింద్రాబాద్ బుద్ధవనం దగ్గరున్న హైడ్రా ఆఫీస్ గేట్ ముంగట అటు 3 కిలోమీటర్లు ఇటు 4 కిలోమీటర్లు లైన్లు కట్టిండ్రు. ఉత్త 200 మంది డ్రైవర్లను తీసుకునే తానికి 3 రోజుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారంటే ఎట్లున్నదో చూడుండ్రి సర్కార్ పనితనం. షారాన షాయికి బారాన బస్కి రాయి అన్నట్టు జిల్లాల నుంచి వచ్చి అప్లికేషన్లు పెడితే వచ్చేది అవుట్ సోర్సింగ్ డ్రైవర్ నౌకరీ. మళ్ళా అది అందరు అప్లై చేసుకునేది కూడా కాదు. పోయినసారి కానిస్టేబుల్ కొలువుకు తక్కువ మార్కులు వచ్చి తప్పినోళ్ళు ఉంటారు కదా, హాగో వాళ్ళకే ఇస్తున్నారన్నట్టు ఇంత చక్కని కొలువులు. ఉన్న ఉద్యోగులకు జీతాలు పెంచమంటే నన్ను ఘోషణ పైసలు లేవంటున్నాడు సీఎం సాబు. అసోంటిది కొత్తగా ఉద్యోగాలు వేసి వాళ్ళకి నెల తప్పకుండా జీతాలు వేస్తాడా? అందుకే కావచ్చు అవుట్ సోర్సింగ్ కొలువులు ఇస్తున్నారని అంటున్నారట ఈ కొలువుల కోసం వచ్చిన జనాలు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కొత్త నోటిఫికేషన్లు వస్తే చదువుకునేటోళ్ళు గాని ఆ నమ్మకం కుదరనట్టున్నది ఈ ఏడాది అర్థంలా. అందుకే ఇగో ఇట్లా వేల మంది వెయిట్ చేసి మరి కొలువుల కోసం అప్లై చేసుకుంటున్నారు. దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుతున్నదంటే ఇదే కావచ్చు కదా.